స్థానిక ఎన్నికల్లో బీజేపీ కార్యకర్తలను గెలిపించుకోవటమే తమ లక్ష్యమన్నారు బండి సంజయ్. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు రెండూ ఒకటేనని ఆరోపించారు కేంద్ర మంత్రి బండి సంజయ్. కేసీఆర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్లోకి పంపిస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రపంచ ఎన్నికలు వస్తున్నాయి, గ్రామ స్థాయి ఎన్నికలు వస్తున్నాయి, స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి. ఇక్కడ నాయకులంతా కూడా మాకు ఏకైక ఎజెండా మా కోసం, మా గెలుపు కోసం, పార్టీ జెండా పార్టీని గెలిపించడానికి భుజం మీద జెండా మోసేటువంటి ఈ తెలంగాణ రాష్ట్రంలోని భారతీయ జనతా పార్టీ కార్యకర్తల నాయకులను ఎట్టి పరిస్థితుల్లో ప్రజాప్రతినిధులు చేయడమే లక్ష్యంగా మేమందరం కష్టపడి పనిచేస్తాం. మా టార్గెట్ అంతా ఇవ్వాలి, మీరు ఇవ్వాలి. మీ గెలిపే మా టార్గెట్. ఎందుకంటే బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ రెండూ ఒకటే. ప్రజల ఆలోచన విధానం మారింది. మొదలంగా కాంగ్రెస్ బీజేపీ ఒకటి, బీఆర్ఎస్ బీజేపీ ఒకటని రెండు పార్టీలు చెప్తున్న విషయాన్ని ఇలా ప్రజలు తిరస్కరించారు. వాళ్ళు ఇలా మేమందరం కూడా ప్రజలందరూ కూడా ఆలోచిస్తున్నారు. ఇలా కాంగ్రెస్ పార్టీకి శాసనసభ్యులు పోతున్నంటే కేసీఆరే ఇలా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీకి పంపుతున్నాడు. ప్రపంచ ఎన్నికలు వస్తున్నాయి, గ్రామ స్థాయి ఎన్నికలు వస్తున్నాయి, స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి. ఇక్కడ నాయకులంతా కూడా మాకు ఏకైక ఎజెండా మా కోసం, మా గెలుపు కోసం, పార్టీ జెండా పార్టీని గెలిపించడానికి. కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలు చూసి మోసపోయిన తర్వాత వాస్తవాలను గ్రహించినటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రజలు మాకు కాంగ్రెస్ పార్టీ గ్యారెంటీ మీద నమ్మకం లేదు. మాకు ఏకైక గ్యారెంటీ నరేంద్ర మోడీ గారి గ్యారెంటీ మీద మాత్రమే మాకు విశ్వాసం ఉందనే విషయాన్ని గుర్తించిన ప్రజలు పార్లమెంట్ ఎన్నికల్లో శాసనసభలో ఎన్నిక జరిగిన తప్పిదాన్ని గుర్తించి పార్లమెంట్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా ఓటు వేసిన విషయాన్ని మనం గుర్తుంచుకోవాల్సి వస్తుంది. కేవలం నరేంద్ర మోడీ గారు ఇచ్చిన స్ఫూర్తి, నరేంద్ర మోడీ గారి యొక్క గ్యారంటీ విషయంలో ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలు విశ్వసించారు. కాబట్టి మనం 8 పార్లమెంటు స్థానాల్లో మనం గెలిపించడం